అందుకు క్లాత్ చూస్తే చాలండి, పిచ్చిడు క్లాతులు పిచ్చిగాడు కొరకడానికి, చించి పెట్టడానికి. దొరికేసింది అమ్మగడికి, దొరికేసింది. ఇక తాళ్ళు కాడికి వచ్చాడండి. వారం బెల్ట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, బెల్ట్లు తెంపేస్తున్నాడండి, కొరికేస్తున్నాడండి. ఈ మధ్య ఎప్పుడూ లేదండి బెల్ట్లు కొరకడు. మొన్న ఇంజక్షన్ వ్యాక్సిన్ వేసిన దగ్గర నుంచి మొదలుపెట్టాడు. 2 బెల్ట్లు పోయినాయి. మరి అందుకే మా ఆయన గారు ఈ తాడు కట్టారండి. మరి భలేగా ఉన్నాడు కదండి. ఆ తాడు ఊడిపోతుంది. అందరికీ శుభోదయమని. అందరూ బాగున్నారా? ఎంత మంచి బిడ్డ ఏంటండి, అంత మంచి బిడ్డ ఏంటండి. వద్దా ఏంటమ్మా, పాలు తాగుతావా? పాలు తాగుతావా? 10 రోజుల నుంచి పాలు పోయడం మానేసామండి. ఎందుకంటే దొంగమ్మ పాలు పోతే మరి తాగకుండా పడబోసేస్తున్నాడు. అందుకని మరి చూడండి, వాళ్ళు తాగాలనిపిస్తుందేమో. పాలు తాగుతావా? ఇటు చూడు, పాలు తాగుతావా? తాగుతావా ఏంటి? తాగుతావా? పాలు తాగుతావమ్మా? పాలు తాగుతావా? స్మెల్ చూడండి ఎలా పడతాడు. అయ్యో బొబ్బలు తాగుతావా? మరి రోజు పడబోతున్నావు. మరి మనం కొనుక్కుంటున్నాం కదా మరి పాలు, మరి పడిపోతే అలాగే చూడండి ఎలా పిలుస్తాడు. స్మెల్లలు భలే పట్టేస్తాడండి ఏవైనా. కన్నయ్య నానా అందరికీ శుభోదయం అండి. అన్నారు పట్టుకెళ్ళిపోతున్నా అయితే లోనికి. సరేనా? బబ్బలు తాగుతాడండి. బబ్బలు. సరే బాయ్. ఏమైందండి ఎలా జాపుగారు? జాపారు. ఓయ్ కన్నయ్య, అయ్యి నా బుజ్జి కన్నయ్య అండి. నాకు చంటి బిడ్డ అయిపోయాడండి. ఒక 10 గంట 10 నిమిషాల పైనుంచే ఇదే. సాయన్న ఏం చేస్తున్నావు? అడుగు. అన్న ఏం చేస్తున్నాడు అడుగు. అయ్యి దోచుకోండి. ముద్దొచ్చేస్తాడండి దొంగ. ఎన్నో అమ్మో, తప్పునన్నా వీడు ఆగడండి. గోడ దూకేస్తా కూడా ఇచ్చేసేస్తుండే. అవన్నీ ఎవరి అండి? వెంకటేశ్వరరావు వచ్చాడేంటి? మీరు ప్రొద్దుటే ఎందుకు కట్టేయలేదండి? అమ్మో ఇన్ని వచ్చేసినాయి ఏంటి వెంకటేశ్వరా? కొంచెం అటు కొట్టమనండి వాటిని. అండి మీరు అక్కడ లేకండి. వెళ్ళియో పక్కకి వెళ్ళలేదా? పోసారా? పొద్దుటే మీరు ఎందుకు కట్టేయాలి? వాకింగ్కి వెళ్ళలేదు ఈరోజు? మరి అప్పుడు కట్టేయచ్చు కదల్లా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకండి. పడిపోతావు. ఎంత సాలు వచ్చేస్తుందో చూడండి. ఉండండి మీరు ఇప్పుడు పట్టుకోకండి. పిచ్చుకు తల్లులు వచ్చినాయి ఏరా కన్నయ్య. ఐగురు వస్తుంది ఇప్పుడే. వెళ్ళి పైకి వెళ్ళరా, పైకి. అమ్మో గుద్దుకో. అమ్మో వీడికి భలే తెలిసిపోతుంది అండి అన్ని దొంగమ్మకు.
అద్దుకోండి, చూసారండి పైకి వెళ్ళమంటే వెళ్ళి ఎలా చూస్తుంది. దొంగ రౌడీ, ఈ రౌడీకి తెలియంది ఏమీ లేదండి అసలు. భలే తెలిసిపోతున్నాయి అన్నీ. బుజ్జి తల్లిగడు అదిగోండి, అదిగోండి అటు పాక కనపడలేదంట. అవ్వండి వేస్తా. దా సూర్యభగవాన్ గారు వచ్చారు. శుభోదయం అండి మీకు, శుభోదయం అండి. అంత శ్రమ ఎందుకే నీకో? ఎన్ను తల్లి వస్తాడు చూడండి మళ్ళీ. అది అన్నయ్య చూసావా? అది అసలు అమ్మా పరుగు. ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు, ఇక చాలమ్మ. బాబురావి, బాబురావి ఏయ్ అదవాసాలు ఎకినిపి పడుకో. మంచినీళ్ళు తాగు. ఎంత సాలొచ్చింది చూడు, మంచినీళ్ళు తాగు రా. ఓరు నా బుద్ధి తల్లో చూడండి, చిలక తల్లి ఎలా వచ్చిందో. బంగారు తల్లో పిచ్చి తల్లి కాయలు ఓడట్లేదు అంటండి బంగారానికి. అమ్మా ఎల్లకి బుజ్జమ్మ తినవే తల్లి, తినమ్మా తినవే. ఉన్నాయో అమ్ము తినవే, నా బిడ్డ తినవే. అమ్మడో తిను బాబు, తినే. కాయ ఓడట్లేదండి పిచ్చి తల్లికి. అయ్యో అయ్యో ఆకలేసేస్తుందండి పాపం పిచ్చి తల్లికి. ఎంత కష్టపడి లాగుతుందో కానీ కాయ ఓడట్లా బంగారు తల్లికి. అయ్యమ్మ పొట్టలో ఆకలేసేస్తుంది. బిస్కెట్లు అవి బోళ్ళు ఉన్నాయి కానీ తినవు. ఏం చెయ్యాలండి బాబు, ఇలా చూస్తుంటే బాగా తీసేస్తుంది. ఎంత కష్టపడి లాగుతుంది అంటున్నారు. మన రౌడీ గండి కట్టేసేయాలండి. పైకి కోతమ్మ వచ్చింది అన్నానండి, అంతే. పరుగు పరుగున వచ్చేసింది, పడుగున వచ్చేసింది. ఈ అన్నలు ఎలా ఉన్నాయి చూసారాన్ని? ఈ అశోకాల కన్నా అనిమికులుగా ఉన్నాయి ఏంటండి. అదిగా చిలక తల్లి వెళ్తుంది చూడండి, తెగ ఆడుకుంటున్నాయి. కాకిమ్మలేమో గూడు అసలు ఎన్ని నెలలకు పెడతాయి అంటారు పిల్లలు? అమ్మో అన్నీ మా ఇంటికాడే. చిలకమ్మలు, గోరింకలు, పిచ్చుకమ్మలు అన్నీ మా ఇంటికారేనండి బాబు. అయ్యో బుజ్జి తల్లి ఎనిపికి భయపడి చూడండి అలా ఎలా పైకి వెళ్ళి కూర్చుందో. ఏం భయలేదు, తినమ్మా. ఎనిపి ఏమండవు, తిను నానా. ఎనిపి ఏమి అన్నాడు, తినివేసి పిచ్చి తల్లి తిను. ఆకులు అవుతుందా, ఆకులు అవుతుందా బుజ్జి తల్లి? తిను, వెళ్ళిపోతున్నాడు వెళ్ళు, తిను మమ్మ తిని. ఈ గెల పండిందండి. ఇక ఈ గెల కోసం వస్తాయి చిలక తల్లిలు అనమాట. చిలకమ్మలేనా కాకమ్మలేనా అన్నీ తింటున్నాయండి. పాపం నరికిన అబ్బాయికి ధన్యవాదాలు చెప్పాలని ఈ గెల మర్చిపోయాడు. చక్కగా చిలకమ్మలు తింటాయని వదిలేసాడు ఆ అబ్బాయి. మా అమ్మ కన్నారా పర్చేశారంటే ఇంకేమన్నా ఉన్నా తిడతారా అని తిడతారు పాపం. పోన్లండి ఒగ్గలే కదా తిన్నామండి ఏమొద్ది అంటారు. అదిగోండి ఇప్పుడు వీటి కోసం ఎంత తాపత్రయపడుతుందంటే ఆ చిలక తల్లి కాయల కోసం ఓడట్లేదండి. మెయిన్ ఏంటంటే ఓడట్లా పాపం పిచ్చి తల్లికి.